కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 26వ తేదీ అనగా మంగళవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక మీరు విస్తుపోతారు. గొడవలు లేనిదే పూట గడవదు. ఈ రోజున ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు గొడవ లేనిదే పూట గడవదు, తగాదా లేనిదే ఏ పని జరగదు అన్నట్లుగా ఉంటుంది. వివాదాలతోనే కార్యక్రమాలు పూర్తవుతాయి. అయితే మీరన్నా మాట పడతారు లేదా మీరే ఎదుటి వారిని అవమానిస్తారు. ఏది ఏమైనా ఈ రోజున మీరు అవమానాలు, అపహాస్యాలు ఎదుర్కోక తప్పదేమో అన్నట్లుగా గోచారం కనిపిస్తోంది. అందుకే కీలకమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మరి ముఖ్యంగా 10 మంది ఉన్న చోట ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు. ఎంత తక్కువగా మాట్లాడితే అంత శుభం కలుగుతుంది. ఏదైనా అవసరం అయితేనే మాట్లాడండి తప్ప ఊరికే ఎవరితోనూ మాటలు కలపొద్దు. అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజున ఈ రాశికి ఏదో తెలియని ఒక రకమైన చికాకు, కోపం, ఆవేశం మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. అనారోగ్యం బాధించొచ్చు. ప్రయాణాల వలన ఎలాంటి లాభం ఉండదో. ఈ రోజున ఈ రాశి జాతకులు నీలం రంగు దుస్తులను ధరించవద్దు. లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క తిథి మీకు అనుకూలంగా లేదు కావున జాగ్రత్త వహించండి. అప్పులు తీర్చుకోవడానికి, అప్పులు చేయడానికి రెండింటికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉన్నది. అమ్మకాలకు సమయం బాగుంది. అలాగే కొత్త ఔషధాలు స్వీకరించే ప్రయత్నం చేయడానికి, పశువుల విక్రయాలకు, కొత్త పరిచయాలు కలుపుకోవడానికి, పాత స్నేహాలు మరింత బలపరుచుకోవడానికి, వ్యాపారపరమైన చర్చలకు కాలం చక్కగా సహకరిస్తుంది. ఈ రోజున మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండదు. కానీ కొన్నింట మాత్రము కష్టపడితే ప్రతిఫలితం కలుగుతుంది. ఈ రోజున మీరు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాతనే పనులు ప్రారంభించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. ఇలా చేస్తే మేలిమి ఫలితాలు కలుగుతాయి. వ్యాపార వృద్ధికి ఈ రోజున వ్యాపారం చేసే స్థలంలో తామర వత్తులతో దీపారాధన చేయండి. దీపం వెలిగే సమయంలో చిటికెడు తెల్ల ఆవాలు వేసి నమస్కరించుకోండి. ఇలా చేస్తే వ్యాపారంలో ఈ రోజున మంచి లాభాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.